వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు? సో నేను చాలా బాగున్నాను. బట్ మా చిన్నోడికి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు. సో పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు అంటే మంత్స్ బేబీస్కి హెల్త్ బాగాలేనప్పుడు ఏ టైప్ ఫుడ్ పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అట్లాగే ఫుడ్ పెట్టకూడదు అనేది కూడా కొంచెం చెప్తాను. సో యాక్చువల్లీ హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలకి క్రాంకీ అవుతారు, అమ్మను వదిలిపెట్టి కింద కూడా కూర్చోదు. సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. సో వీళ్ళు ఏంటంటే వాటర్ లాస్ ఎక్కువ ఉంటుందండి. సో ఆ టైంలో మనము గట్టిగా కాకుండా సెమీ సాలిడ్ ఫుడ్స్ పెడుతూ ఉండాలి. వాళ్ళు డీహైడ్రేషన్ అవ్వకుండా. వాటర్ ఎక్కువ తీసుకోదు కదా ఈ మంత్స్ బేబీస్. సో మన ఫీడ్ తీసుకుంటారు కాబట్టి మనం మిల్క్ అనేది బాగా ఇవ్వాలి వీళ్ళకి. సో అండ్ వాటర్ అనేది కూడా వాళ్ళు తాగినంత వరకు పట్టిస్తూ ఉండాలి. అండ్ ఫుడ్ కన్నా సెమీ సాలిడ్గా ఓట్స్ కానీ రాగి కానీ అండ్ అట్లాగే పౌడర్స్ చేసి సిర్లాక్ కానీ ఇట్లాంటివి పెట్టడం వల్ల వెజిటేబుల్స్ పెట్టచ్చు, ఫ్రూట్స్ పెట్టచ్చు. బట్ ఏం పెట్టినా ప్యూరీలా పెట్టడం, ఈజీగా డైజెస్ట్ అయిపోయేలాగా పెట్టాలి. సో ఈ ఫీవర్ ఇట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే పిల్లలు వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. కామన్గా మనకైనా హెల్త్ బాగాలేనప్పుడు ఏం తినాలనిపించదు కదా. సో వీళ్ళకి అట్లాగే ఉంటుంది. మనం ఫోర్స్ చేయకూడదు. బట్ వాళ్ళు ఎంత తింటే అంత, కొంచెం తింటే కొంచెం పెట్టండి. సో అదే సెమీ సాలిడ్గా ఈజీగా డైజెస్ట్ అయిపోయేలా పెట్టాలి. లేకపోతే వామిటింగ్ అయిపోతుంది, అది మళ్ళీ ఇంకా ప్రాబ్లం కదా. సో అందుకే సింపుల్గా కొంచెం కొంచెం ఒకేసారి పెట్టకుండా కొంచెం 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 అట్లా పెట్టినా ఓకే. ఈ వీడియోలో వచ్చి నేను హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్గా ఏమేమి పెడతాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో డిఫరెంట్ రెసిపీస్ అనేది చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం జారుగా సెమీ సాలిడ్ ఫుడ్గా పెట్టడం బెటర్. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే టేస్ట్ అనేది తెలియదు. ఇట్లా ఫీవర్ అట్లా ఉన్నప్పుడు టేస్ట్ అనేది మనకే నోచేదిగా అట్లా అనిపిస్తుంది కదా. సో వీళ్ళకి అట్లాగే అనిపిస్తుంది, తినదు. సో అందుకే కొంచెమే చేసుకుని కొంచెం పెట్టడం బెటర్. సో ఏమేమి చేస్తాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో ఎట్లా చేస్తాను అనేది. సో నేను బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఓట్స్, రాగి అట్లా అవే పెడతాను. అండ్ ఇంకా తర్వాత లంచ్లోకి వచ్చేసి నేను రాగి అంటే రైస్తో సిర్లాక్లా చేసి పెడతాను. అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు. వెజిటేబుల్స్ ఎప్పుడు యాడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ అంటే బాగా ఫీవర్ ఉన్నప్పుడు మనం ఓన్లీ రైస్ పెట్టడమే బెటర్. కొంచెం ఆఫ్టర్ ఫీవర్ కొంచెం మనకి నీరసంగా ఆ టైంలో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయడం బెస్ట్. అండ్ ఈవినింగ్ ఏంటి అంటే మనం టైమింగ్ అనేది చాలా అంటే చాలా ముఖ్యము. ఏంటి అంటే ఫాస్ట్గా ఆఫ్టర్నూన్ 12 లోపు నార్మల్ టైమింగ్స్ కాకుండా ఇట్లా ఇప్పుడు టైం అనేది మంచిగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వడానికి నైట్ 8 ఆ టైంకి పెట్టామనుకోండి వాళ్ళకి క్రాంకీ అయిపోతుంది ఆ స్టమక్ పెయిన్తో. సో అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్లీపింగ్ ప్యాటర్న్స్. స్లీపింగ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి వీళ్ళకి. సో స్లీపింగ్ డిస్టర్బెన్స్ అయినా కూడా క్రాంకీ అయిపోతారు. సో అందుకే స్లీప్ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటకన్నా సరే ఇంకా రెసిపీస్ అనేది ఎట్లా చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. కంటిన్యూ. కొంచెం చిరాకుగా ఉన్నాడు. వాడికి వంప చూశారు కదా, ఇట్లా వంప ఎక్కువ ఉంది దానివల్ల. సో నేను అందుకే ఇప్పుడు వీడికి కింద కూడా కూర్చోవట్లేదు, ఒంటి మీదే ఉంటున్నాడు. అది కూడా కొంచెం క్రాంకీ, అప్పుడప్పుడు క్రాంకీ అవుతున్నాడు, అప్పుడప్పుడు ఆడుతున్నాడు, ఒకేసారి క్రాంకీ అయిపోతున్నాడు. అట్లాగే ఉంటారు పిల్లలు. అవునా అవునా కాదా కాదా అవునా అవునా అవునా. చూసా కంట్లో నీళ్ళు ఇట్లా ఇట్లా కూర్చోపెట్టినా వెంటనే ఏడ్చేస్తున్నాడు. అమ్మా 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 అమ్మా. బేబీ సిక్ అయినప్పుడు ఏంటి అంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా కుకింగ్కి. సో అలాంటి టైంలో ఇట్లా ఫాస్ట్గా అయిపోయే ఓట్స్, రాగి ఇట్లాంటివి చేసుకున్నట్టయితే మనం బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో ఓట్స్లో ఏంటి అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేబీకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే ఓట్స్ని మంచిగా ఫ్రై చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఫైన్ పౌడర్ చేసేసుకోవడమే. సో నేను ఎక్కువగా 100% రోల్డ్ ఓట్స్ వాడతాను. ఇది ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా అవైలబుల్గా దొరికేస్తుంది. సో చూసారు కదా, నేను ఓట్స్ని పౌడర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి 1 వీక్ అట్లాగా ఒకసారి చేసేసుకున్నామంటే ఇంకా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ప్యాన్లో వేసుకుని
మంచిగా బాయిల్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ పౌడర్ మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, అదొక మనకి బేబీ తిన్నంత ఒక 2 or 3 స్పూన్స్ వేసుకుని అందులో వాటర్ బాగా మిక్స్ చేసి తర్వాత అందులో వేసినట్టయితే కొంచెం లమ్స్ అనేవి బాగా పట్టకుండా మంచి ప్యూరిగా రెడీ అవుతుంది మన ఓట్స్. సేమ్ ఇలాగే రాగి పౌడర్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది కదా, సో ఆ రాగి పౌడర్ని కూడా ఇట్లాగే చేసుకున్నట్టయితే రాగి ప్యూరీ అవుతుంది. సో రాగి ప్యూరీ ఇట్లాగా ఓట్స్ ఇట్లాంటి ఎక్కువ టైం స్పెండ్ అవ్వదు. అదేవిధంగా బేబీకి కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏమీ లేకుండా చాలా హెల్దీ రెసిపీస్ ఇవి ఫీవర్ టైంలో. సో చూసారు కదా, ఇట్లాగా అంటే మరీ సెమీ సాలిడ్గా చేసుకుని బేబీకి ఫీడ్ చేయాలి. సో యాక్చువల్లీ ఇట్లా సిక్ అయినప్పుడు ఏంటి అంటే బేబీస్కి తినడానికి అస్సలు ఇష్టపడదు. మనము చైర్లో కూర్చోపెట్టి ఇట్లా పెట్టినా అస్సలు తినదు, మన దగ్గరే తింటారు. సో అదే కొంచెం మనం చాలా ఓపిక తెచ్చుకుని వాళ్ళకి కొంచెం కొంచెం ఫీడ్ చేయాలి. సో ఎక్కువ కాకుండా కొంచెం 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 ఎక్కువ టైమ్స్ పెట్టడానికి ట్రై. అమ్మ 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 గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. బయట అదిగో కాకి. గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. తిన్నాడమ్మా. సిక్ టైంలో తిన్న వెంటనే పడుకోపెట్టద్దు, వాళ్ళకి డైజెస్ట్ ఫాస్ట్గా అవ్వదు కాబట్టి. సో కూర్చోపెట్టో లేదా వాళ్ళు ఆడడానికి యాక్టివ్ అవ్వదు, బట్ మనమే యాక్టివ్ చేయాలి. ఒక మినిమం ఒక 10 minutes అయినా వాళ్ళని ఆడించిన తర్వాత పడుకోపెట్టిస్తే బెస్ట్. సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించదు, బట్ మనమే కొంచెం యాక్టివ్ చేయాలి వాళ్ళని తిన్న తర్వాత. సో ఇట్లా సిక్ టైంలో మెయిన్ వాళ్ళకి స్లీప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత ఎక్కువ పడుకుంటే అంత ఫాస్ట్గా తగ్గుతుంది. సో మనం పడుకునేటప్పుడు పిల్లలు పడుకునేటప్పుడు రూమ్ అంతా చీకటి చేసి ఏ సౌండ్ లేకుండా మంచిగా ఎక్కువసేపు పడుకునేలాగా మనం క్రియేట్ చేయాలి. సో అందుకే మా నిక్కీ గారిని కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. వాడు ఒక 2 days మొత్తం సెట్ అయిన తర్వాత తీసుకొద్దామని చెప్పేసి. అండ్ ఈలోపు నేను వాడికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం ఏంటి అంటే జస్ట్ రైస్ అండ్ మూంగ్ దాల్ ఈ 2 కలిపి పౌడర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, రైస్ ఎక్కువ, మూంగ్ దాల్ అనేది చాలా తక్కువ వేసి మంచిగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసేసుకోవడమే. ఈ పౌడర్ కూడా మనకి 2 times పెట్టిన డేకి, సో 1 time పెట్టినా ఓకే. సో 1 week ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనం డైలీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇప్పుడైతే పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనము రైస్ సిర్లాక్ బేబీకి ప్రిపేర్ చేసేద్దాం. రాగి అంటే ఓట్స్ అట్లా సిర్లాక్ ఎలా చేసామో ఇది అంతే. ఒక 2 or 3 spoons తీసుకోవడం, వాటర్లో మంచిగా మిక్స్ చేసేసి మనం కుక్ చేసేసుకోవడమే. సో ఇందులో ఏంటి అంటే బేబీకి ఫస్ట్ ఫీవర్ అట్లా వచ్చినప్పుడు ఓన్లీ మనము రైస్ ఒకటి పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ నీడ్స్ అంటే ఫీవర్ తగ్గిన తర్వాత కూడా 2-3 days వీక్గా ఉంటుంది కదా, సో ఆ టైంలో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఆలు కానీ, సో ఏదైనా వెజిటేబుల్స్ మనం స్టీమ్ చేసుకుని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్గా ఒక ఫీవర్ సిక్ అయినప్పుడు ఇది ఓన్లీ చూసారు కదా, ఈ విధంగా జారుగానే పెట్టాలి బేబీకి. అప్పుడే ఈజీగా ఎక్కువ డైజెస్ట్ అవుతుంది. అదేవిధంగా వాటర్ ఎక్కువ తీసుకోదు కదా, సో ఇలాగైనా కొంచెం వాటర్ అనేది బేబీకి వెళ్తుంది. అండ్ మా చిన్నోడైతే ఇప్పుడు కొంచెం మార్నింగ్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటరే. మార్నింగ్ అస్సలు తినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, బట్ ఇప్పుడు నాకు కొంచెం బెటర్ ఫీల్. సో అందుకే కొంచెం కింద కూర్చోబెట్టి కొంచెం కొంచెం పెడుతున్నాను. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం అంటే చెప్తున్నాను కదా, తక్కువ క్వాంటిటీలో. ఇప్పుడు మనం లంచ్ ఇప్పుడు పెట్టి కొంచెం తర్వాత ఒక 2 hours తర్వాత మళ్ళీ పెట్టచ్చు, ఏం కాదు. ఒక 9 months దాటినప్పుడు ఒక 4 times అయినా డే పెట్టచ్చు. లేదు తినట్లేదు అంటే ఓకే, లీవ్ ఇట్, ఎక్కువ ఫోర్స్ చేయక్కర్లేదు. ఎందుకు అంటే సిక్ టైంలో పిల్లలు తినరు, మ్యాక్సిమం పిల్లలు తినరు. మనం పాలు ఇస్తే సరిపోతుంది, లేదా వాటర్. బయట మిల్క్, ఫార్ములా మిల్క్ అయిన వాళ్ళు ఫార్ములా మిల్క్ ఎక్కువ ఇస్తూ ఉంటే సరిపోతుంది. 1 year బిలో పిల్లలు సిక్ అయినప్పుడు తినకపోయినా నో ప్రాబ్లమ్. నేను డాక్టర్ని అడిగాను. సో తినకపోతే వదిలేయండి, మీ పాలు ఎక్కువ ఇవ్వండి, తింటే ఓకే పెట్టండి అని చెప్పారు.
మ్యాక్సిమం చూడండి ఒక 2-3 టైమ్స్. ఇప్పుడు తినలేదనుకోండి, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ పెట్టండి. అప్పుడు తినకపోతే మళ్ళీ ఇంకో 1 అవర్ తర్వాత అట్లా వాళ్ళకి ఎక్కువ ఫోర్సింగ్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెడితే బెటర్. నైట్ డిన్నర్ వచ్చి 6-7 మిడిల్‌లోనే కంప్లీట్ అయిపోవాలి. సో, మన టైం అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను మిల్క్ అండ్ అటుకులతో ఒక రెసిపీ అనేది చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్సే. సో, ఇక్కడ అటుకులొచ్చి 15 మినిట్స్ కన్నా ముందే మనము మంచిగా వాటర్‌లో నానబెట్టుకోవాలి. తర్వాత చూసారు కదా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవడమే. సో, మంచిగా మ్యాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మిల్క్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ అటుకులు అందులో మిక్స్ చేసేసుకోవడమే. సో, చాలా ఈజీ ప్రాసెస్. అదేవిధంగా పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో, బేబీకి ఇది కూడా ఈజీగానే తింటారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.